హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. నా ఛానల్‌లో చదివి వినిపించే నవలలు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు చదువుకున్న కమల పార్ట్ 4 వినేద్దామండి. చీటికి మాటికి మనవడికి చిల్లర డబ్బులు ఇస్తుంటాడు ముసలాయన. అలా ఇవ్వకూడదని కోడలు చెప్పింది. కాబట్టే ఆయన ఇవ్వటం మానడు. రామం ఎన్నోసార్లు డబ్బులు పెట్టి నానా గడ్డి కొనుక్కు తిన్న ఉదంతాలు కమలకి తెలియనే తెలియవు. మనవడు తల్లి మాట విని తల్లికి చేరికై పోతాడేమోనన్నదే ముసలాయన బెంగ. ఓ రోజు మధ్యాహ్నం వేళ అనసూయ 2 ఏళ్ల కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చింది కాలక్షేపానికి. మాటల మధ్య శేషమ్మ మనవడికి అనసూయ కూతుర్ని చూపిస్తూ, దాన్ని పెళ్లి చేసుకుంటావట్రా? ఎంచక్కా బొద్దుగా ఉంది అంటూ అడగటం మొదలెట్టింది. రామం పెళ్ళంటే ఏమిటో తెలిసిపోయిన వాడిలాగా సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు. ఎవరింటికి తీసుకెళ్ళినా ఏ ఆడపిల్ల కనిపించినా ఆఖరికి సినిమా బొమ్మల్ని చూపించి కూడా దీన్ని పెళ్ళాడుతావుట్రా, దాన్ని పెళ్ళాడుతావుట్రా అని నాయనమ్మ అడగటం, రామం సిగ్గుపడిపోవటం పరిపాటే. ఎందుకురా అలా సిగ్గుపడిపోతావు? నీ పెళ్ళాం ఏ సిగ్గు లేకుండా ఎలా కూర్చుందో చూడు. ఎంచక్కా మీ అత్తగారు 10,000 రూపాయలు కట్నం ఇస్తుంది. మోటారు సైకిలు కొనిపెడుతుంది. వాచి, రేడియో సరే సరి, ఎక్కడో అక్కడ మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. మీ మామగారు అన్నీ తెలిసినవాడులే అంటూ శేషమ్మ సాగిపోస్తున్న ధోరణికి అనసూయ నవ్వటం కమలకి చెడ్డ అసహ్యం కలిగించింది. రామం ఇటురా అంటూ కొడుకుని తన దగ్గరికి పిలిచింది. ఆ పాప నీకు చెల్లి అవుతుంది తెలుసా? పెళ్ళాం అనకూడదు. వెళ్ళు, చెల్లి అని పిలు, చక్కగా ఆడుకోండి అంటూ అనునయంగా చెప్పింది. అనసూయకి మహా అవమానం జరిగిపోయింది. మొహం ముడుచుకొని వచ్చిరాని నవ్వు నవ్వుతూ, నీకంతా అయిష్టం ఎందుకులే కమల, పిన్నిగారేదో హాస్యానికి అన్నారు. అప్పుడే నీ కొడుక్కి నా కూతుర్ని అంటగట్టబోయానా అంది. అది బతికి బట్టగట్టాలి గాని దానికి ఆ మాత్రం మొగుడు రాకపోడు అనేసింది హాస్యధోరణిలో. కమల తెల్లబోయింది. అదేమిటి అనసూయ, నువ్వంత కష్టపెట్టుకుని మాట్లాడుతున్నావేమిటి? అత్తయ్య అస్తమాను మా వాడికి పెళ్ళిళ్ళ కబుర్లు, పెళ్ళాల కబుర్లు చెబుతూనే ఉంటారు. ఈ వయసులో వాడికి ఆడపిల్ల కంటపడేసరికి అది పెళ్లి చేసుకోవటానికి పనికి వస్తుందని అనిపించవచ్చునా? కట్నాలు, కానుకలు, హోదాలు, ఉద్యోగాలు అంటూ ఇంత పసితనం నుంచే వాళ్ళ బుర్రలకెక్కిస్తే వాళ్ళకిక నీతి నిజాయితీలు ఎలా అలవడతాయి? ఆయాచితంగా ఎవరైనా ఇచ్చే వాటిని పోగు చేసుకోవాలన్న మనస్తత్వం పెంచుకుంటారు. కష్టపడి సంపాదించుకోగలనన్న ఆత్మవిశ్వాసం ఉండనే ఉండదు. ఈ మాటలన్నీ మా అత్తయ్యతో అంటూనే ఉంటాను. కావాలంటే అడిగి చూడు. అంతేగాని నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోవటానికి నా ఇష్టమేమిటి మధ్య? వాళ్ళకా వయసులు రావాలి, దానికి నచ్చాలి, వాడికి నచ్చాలి. ఇప్పుడు మనం వాళ్ళ పెళ్లి గురించి దెబ్బలాడుకోవడం ఏమిటి అంటూ నవ్వింది కమల. ఆ మాటలన్నీ అనసూయకి నమ్మదగ్గవిగా తోచలేదు. మన వాళ్ళు చిన్నప్పుడు ఎన్నెన్నో అనుకునేవాళ్ళు, మనం పాడైపోయామా అంటూ రాగం తీసింది మహా బాగుపడిపోయిన దానిలాగా. కమల ఊరుకుంది, మాటలు పెంచలేదు. సాయంత్రం అన్నాల వేళ రామం పేచీ పెట్టాడు అప్పడం కావాలని. ఇంట్లో అప్పడాలు లేవురా అంది కమల. నాకు అప్పడం కావాలి, లేకపోతే అన్నం తినను అన్నాడు. కమలకి నవ్వొచ్చింది. బాగుంది నీ పేచీ. మేమంతా తినటం లేదా? నువ్వు అలాగే తినాలి గాని లేని వస్తువు తెమ్మంటే ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది అంది. పోనీలే, నేను అలా చెట్టి దుకాణం మీదకి వెళ్ళి తెస్తా, వేయించి ఇద్దువుగాని, వాడికప్పుడే భోజనం పెట్టకు అంటూ లేచాడు తాతగారు. 10 రోజుల క్రిందట పిల్ల కోసం ఏదో మందు కావాలంటే ఒక పూట దాకా బయటకు వెళ్ళని తాతగారు ఇప్పుడు మనవడికి అప్పడం కోసం రాత్రిపూట బయలుదేరాడు. కమల వారించింది. మీ వరస ఇంకా బాగుంది. వాడెంతంటే అంతేనా?
ఇవాళ అప్పడం అడిగాడు, రేపు అర్ధరాత్రి లేచి కూర్చుని మరేదో అడుగుతాడు. అన్నీ తెచ్చి ఇస్తామా? మీరు వెళ్ళడానికి వీల్లేదు అంది గట్టిగా. ఏదో చంటి వెధవ అడిగాడు అని గొణుక్కున్నాడు తాతగారు. కమల రామానికి నచ్చజెప్పి అప్పడం లేని పప్పుచారుతో అన్నం తినిపించింది. ప్రేమ 2 ఏళ్లపాటు అమ్మమ్మ గారింట్లోనే ఉండిపోయింది. కమల తల్లిదండ్రులు స్వంత బిడ్డల విషయంలో ఎన్ని పద్ధతులు పాటించి పెంచినా మనవరాలి విషయం వచ్చేసరికి మాత్రం ఏ నిబంధనలు విధించలేని పరిస్థితికి వచ్చారు. ప్రేమ ఆడింది ఆట, పాడింది పాట. అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర ముద్దు ఎక్కువైంది, గారాం ఎక్కువైంది. 4 సంవత్సరాల పిల్లకి అలవడాల్సిన శిక్షణ ప్రేమకు అలవడలేదు. అస్తమానం మారాం పెట్టి ఏడవటం, చెప్పిన మాట వినకపోవడం కూతురి లక్షణాలు కమలకి నచ్చలేదు. పుట్టింటికి వెళ్ళిన కమల పరిస్థితి అంతా అర్థం చేసుకుని తల్లిదండ్రులు చేస్తున్న గారానికి విసుక్కుని కూతుర్ని తనతో తీసుకువచ్చేసింది. ప్రేమ రాక ఇంట్లో కొత్త చికాకులు తెచ్చిపెట్టింది. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళే అలవాటు వల్ల నాయనమ్మ దగ్గరికి వెళ్ళబోతే శేషమ్మ చిన్నపిల్లని దగ్గరికైనా తీయకుండా ఏముందమ్మా నా దగ్గర? నగలా, నాణ్యాలా? ఈ శేషమ్మ దగ్గర ఏముందని వచ్చావు అనటం సాగించింది. చంటిపిల్ల నగల కోసం, నాణ్యాల కోసం వస్తుందా? ఆ మాటలు దాన్ని ఉద్దేశించి అన్నవేనా అనుకుంది కమల. బిక్కమొహంతో నుంచునే పిల్లని తాతగారైనా దగ్గరికి పిలవటం చూడలేదు కమల. ఆయన అభిమానమంతా ఒక్క రామం మీదనే. ఒరే రాముడు, నువ్విలా నా దగ్గర కూర్చో, ఓ కబురు చెప్తాను అంటూ వాణ్ణి పిలిచి కూర్చోబెట్టుకుంటాడు. ప్రేమ పిలవని పేరంటంలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతయ్య నన్ను మంచం ఎక్కించవు అంటే, నువ్వెందుకే ఇక్కడ, వెళ్ళు అని కసిరేస్తాడు ముసలాయన. ప్రేమ వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా, నన్ను తాతయ్య తిట్టాడే అని బావురమంటుంది. నిన్ను తిట్టడం ఏమిటి? ఊరుకో, నేను అడుగుతాలే అంటూ ఊరుకోబెడుతుంది కమల. ప్రేమకి తండ్రి దగ్గర కూడా చనువు లేదు. తండ్రి ఎప్పుడైనా కూతుర్ని ఎత్తుకుంటే చంటి వెధవ ఊరుకోడు. కాళ్లకు చుట్టుకుపోయి కింద పడి దొర్లి ఏడుస్తాడు. వాడేడిస్తే మధుమూర్తి సహించలేడు. అక్కడితో ప్రేమని దించేసి చంటివాణ్ణి ఎత్తుకుంటాడు. తండ్రి చేతుల్లోంచి దిగిపోయిన ప్రేమ సామ్రాజ్యాన్ని కోల్పోయినట్టు బిక్కమొహం వేసుకుని ఓ మూల కూర్చుంటుంది. అది చూడండి ఎంత దీనంగా కూర్చుందో. మరేం చెయ్యను, చంటి వెధవ ఏడుస్తుంటే వాణ్ణి నేను ఎత్తుకునేదాన్నిగా. ఊహ తెలిసిన పిల్లల్ని అలా నిరసన చేసి వాళ్ళ కళ్ళెదుటే మరొకళ్ళని గొప్ప చేస్తే ఆ అవమానం వాళ్ళు భరించలేరు. ప్రేమను కూడా దగ్గరికి పిలిచి బుజ్జగించండి. పెద్ద సైకాలజిస్టులా మాట్లాడతావు అంటాడు మూర్తి హాస్యంగా. కమల ఎంత ప్రయత్నించినా ప్రేమని ఇంట్లో అందరితోటి కలివిడిగా కలపాలన్న ఆలోచన వ్యర్థమైపోసాగింది. ఓసారి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ మిఠాయి పొట్లం తెచ్చాడు మూర్తి. ఎదురు వచ్చిన రామం చేతిలో పెట్టేశాడు. నాన్న, నాకు ఇయ్యవా అంది ప్రేమ. ఒరే రాము, దానికి పెట్టు, ఒక్కడివే తినేయకు సుమా అనేసి బట్టలు మార్చుకోవటానికి గదిలోకి వెళ్ళబోయాడు మూర్తి. ఒరే మూర్తి, పిలిచింది శేషమ్మ నవ్వుతూ. ఎందుకమ్మా చంటి వెధవ మధ్యాహ్నం ఎన్ని కబుర్లు చెప్పాడనుకున్నావు? నాన్నేలి నాన్నేలి అంటూ వాళ్ళమ్మ ప్రాణాలు తోడేశాడనుకో. కాసేపు కూనిరాగాలు తీశాడు, కాసేపు గంతులేస్తూ డాన్సు చేశాడు. నవ్వలేక చచ్చాం అంటూ సంబరంగా సమాచారమంతా కొడుకు చెవిన వేసేసింది మెప్పు కోసం. రామం తండ్రి ఇచ్చిన మిఠాయి పొట్లం అంతా తన చేతిలో ఉంచుకుని 2 పలుకులు మాత్రం ప్రేమ చేతిలో పెట్టాడు. అది కోపం వచ్చి వాటిని విసిరేసి గొల్లుమంటూ రాగం మొదలుపెట్టింది. కమల గబగబా వెళ్ళి సంగతంతా తెలుసుకుంది. మామగారి పక్కలోకెళ్ళి కూర్చున్న కొడుకుని, రాము ఇలారా, అదంతా నీకొక్కడికే అనుకున్నావా అంటూ కోపంగా పిలిచింది. ముసలాయన కలగజేసుకుని, దానికి పెట్టాడు గదుటే, వాడితో దానికి వంతా ఏమిటి అన్నాడు. కమల ఆయనకేసి చూడనైనా చూడకుండా
కొడుకు చేతిలో పొట్లం ఊడలాక్కుని 2 కాగితాల్లో పోసి పిల్లలిద్దరికీ ఇచ్చింది. నాన్న ఏం తెచ్చినా మీరిద్దరూ కలిసి తీసుకోవాలి. ప్రేమ ఎవరో కాదు, నీ చెల్లెలే. తెలిసిందా? చెల్లీ నువ్వు ప్రేమగా ఉండాలి అంటూ అనునయంగా చెప్పింది కొడుక్కి. చెల్లెలు రాకముందు ఇంట్లో ఏకఛత్రాధిపత్యం చేసేవాడు రామం. ముఖ్యంగా చెల్లెలికి తిండిలో వాటా పెట్టడం వాడికేమంత నచ్చలేదు. కానీ తల్లి భయంతో కిక్కురుమనకుండా ఊరుకోవటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు వాడికి. పిల్లలు స్వతహాగా ధర్మబుద్ధితోటి, విశాల గుణంతోటి ఉండరు. ఎవళ్ళకి అందింది వాళ్ళే తినేయాలన్న కోరిక, మంచివన్నీ తమకే కావాలన్న స్వార్థం ఉంటాయి. వాళ్ళ వయసుకది అపరాధం కాదు. ఏదో మంచో ఏది చెడో తెలుసుకోగలిగే శక్తి వాళ్ళకి ఉండదు. అన్నీ ఆలోచించగలిగే పెద్దవాళ్ళు నయాన్నో భయాన్నో చెప్పి పిల్లల్లో చెడ్డతనాన్ని క్రమంగా తగ్గిస్తూ ఉండాలి. ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఆ ఆలోచనే తోచదు. రామాయణంలో పిడకల వేటలాగా శేషమ్మ చిన్న తగువ తెచ్చి పెట్టింది. మా అమ్మగారి పేరు పెట్టి పిల్లాణ్ణి అరే ఒరే అని పిలుస్తావేం? అలా కూడదని నేను చెబుతున్నాను కాను. అంత మాత్రం మన్ననలేని భాగ్యానికి పెద్దాయన పేరు పెట్టుకోవటం దేనికి? అంటూ పాత పాయింటే ఎత్తింది శేషమ్మ. చాలాసార్లు ఈ విషయంలో కోడల్ని విమర్శిస్తూ గొణుక్కుంటూనే ఉంటుంది. అత్తగారు అలా నిలదీసి అడిగేసరికి కమల ఊరుకోలేదు. పేరు పెట్టటానికి పిలవటానికి సంబంధం ఏమిటి? నా కన్న బిడ్డని నేను మన్నించుకోవాల్సిన కర్మేమిటి? పరాయి అమ్మ కన్న దాన్నే మీరంతా అసే బొసే అంటుంటే లేని తప్పు నా పిల్లాణ్ణి నేను పిలుచుకుంటే నేనా మీకు దొరికింది? అయినా వాడి పేరు మీ భర్తగారి పేరేగా. మీరేమాత్రం మన్నిస్తున్నారో నాకు తెలీదు అని 4 ముక్కలు అడిగేసింది. మధుమూర్తి తనకేం పట్టనట్టు పేపర్లో మొహం తూర్చేసుకున్నాడు. కమల చెప్పిన జవాబుకి నిజంగా లోపల నవ్వుకున్నాడు కూడాను. ఓసారి రామం బళ్ళోంచి వస్తూనే 3 చక్రాల సైకిల్ మీద ప్రేమ కూర్చుని ఉండటం చూసి చేతిలో పలక కాస్త విసిరేసి సైకిల్ మీద నుంచి ప్రేమని తోసేసి సైకిల్ని తన స్వాధీనం చేసుకున్నాడు. కింద పెట్ట ప్రేమ బావురుమంది. ఏడుస్తూ లేచి నించుంది. కమల గబగబా వచ్చింది. రామం దురుసుతనానికి కోపం వచ్చినా అడుచుకుంటూ ఎందుకు దాన్నలా తోసేశావు అంది. రామం తణుకలేదు. నా సైకిల్ మీద ఎందుకెక్కిందేమిటి అన్నాడు. మా బాగా అడిగావురా అంటూ ముసలాయన పళ్ళికిలించి నవ్వటం సాగించాడు. కమలకు ఒళ్ళు మండింది. కొడుకు కేసి తీక్షణంగా చూస్తూ అంది. పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు, నీకే అర్థమవుతుంది కదా అని ఊరుకుంటున్నాను. నీ ఆగడం శృతిమించింది, రాగాన పడుతోంది. సైకిల్ మీద కూర్చోబెట్టుకుని చెల్లిని ఆడించాల్సింది పోయి దాన్ని కింద పడేలా తోసేస్తావా వెధవా అంటూ కేకలేసింది. వాడేం చెయ్యలేదే, నీకు భయపడి అలా అంటున్నాడు గాని అదే దిగబోయి పడింది, పైగా ఏడుస్తోంది అంటూ మనవడికి సపోర్టు పలికాడు ముసలాయన. కమలకి అసహ్యం వేసింది. వాడు ఒప్పుకుంటూనే ఉన్నాడు. మీ అబద్ధపు సాక్ష్యం ఎందుకు అంది మొహం చిట్లించుకుంటూ. అయినా మొగరాయిల్లాగా దానికి సైకిల్ మీద ఆటలేమిటి అంటూ అందుకుంది శేషమ్మ. కమల ఆశ్చర్యపడింది. చిన్నపిల్లలకి మొగేమిటి ఆడేమిటి? పిల్లల్ని కలిసిమెలిసి ఆడుకోమని చెప్పాలి గాని పెద్దవాళ్లే కజ్జాలు పెడుతుంటే వాళ్ళేం బాగుపడతారు? అన్నా చెల్లెళ్ళం అన్న అభిమానాలు ఏమన్నా వాళ్ళకి ఉంటాయా అంది. ఏమోనమ్మా, ఈ చోద్యాలన్నీ మాకు తెలియవు. తెలియకపోతే తెలియనట్టు ఉండండి అనేసి వెళ్ళిపోయింది కమల. వెళ్తూ వెళ్తూ తాతగారి సపోర్టుతో మొరాయించి నించున్న కొడుకు వైఖరి గమనించి మరీ వెళ్ళింది. కమల మనసు చాలా చిరాకైపోయింది. తన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతుంటే ఈ అన్నా చెల్లెళ్ళని ఎలా కలుపగలదు? పిల్లల్లో ఎంత చెడ్డతనం ఉంటుందో అంత మంచితనం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఆ మంచితనాన్ని ప్రోత్సహించి వాళ్ళలో వాళ్ళకి సామరస్యం కలిగించాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి బొత్తిగా ఏకాభిప్రాయం లేకుండా ఒకళ్ళు ఏటికి మరొకళ్ళు కోటికి లాగితే
మంచి జరగదు సరికదా, చెడ్డ తయారై కూర్చుంటుంది. పిల్లల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది. మొండితనం అలవాటు పడుతుంది. భయభక్తులు నశిస్తాయి. నిరంకుశంగా ప్రవర్తించాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. సరిగ్గా కమల ఎదుర్కొంటున్న సమస్య అదే. రామం ప్రేమల మధ్య స్నేహం పెంపొందేలా చేయటంలో అత్తమామల సహకారం బొత్తిగా కొరవడింది. ఓసారి మధుమూర్తి కుమార్ని కాసేపు ఎత్తుకు తిరిగి పేపర్ చదువుకోవాలని వాణ్ణి కింద కూర్చోబెట్టాడు. వాడు కూర్చోనని మొరాయిస్తుంటే ఓ బిస్కెట్ ఇచ్చాడు. తమ్ముడి చేతిలో బిస్కెట్ చూసిన ప్రేమ నిర్భయంగా అది కాస్త ఊడలాక్కుంది. చంటి వెధవ కెవ్వుమన్నాడు. అదిగో అదిగో పసివెధవని పడదోసి బిస్కెట్ లాక్కుందిరా దొంగముండా అంటూ కొంప ముంచుకుపోతున్నట్టు అరిచాడు ముసలాయన. చంటివాడు గుక్కపట్టి ఏడుస్తుంటే కూతురి మీద కోపం వచ్చేసింది మధుమూర్తికి. ఇంకా చూస్తావేం రా, రెండంటించక తగలని అంటూ మిర్రన చూస్తూ కొడుక్కి కర్తవ్యం బోధించాడు ముసలాయన. వెనక ముందు ఆలోచించకుండా కూతురి గౌను గుప్పెటితో పట్టుకుని చెళ్ళు చెళ్ళున చెంపల మీద అంటించాడు మధుమూర్తి. భయంతో బెదిరిపోయి గల్లుమంది ప్రేమ. ముసలాయన కేకలతో వరండాలోకి వచ్చిన కమల క్షణాల మీద జరిగిపోయిన ఆ సంఘటన చూసి అచేతనంగా నిలబడిపోయింది. తండ్రి గౌను వదలగానే తల్లి దగ్గరకు పోయి కాళ్లకు చుట్టేసుకుంది ప్రేమ. కూతురి తల ఆదరంగా నిమురుతూ ఒక్కసారి భర్తకేసి చూసి కూతుర్ని గదిలోకి తీసుకుపోయింది కమల. ఆ గందరగోళంతో చంటివాడు నోరు కట్టేశాడు. ఆవేశం తగ్గిపోయిన మధుమూర్తి చేసిన పనికి సిగ్గుపడిపోయాడు. భార్య కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా చూసి పశ్చాత్తాపంతో సతమతమైపోయాడు. ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే నిద్రపోయింది ప్రేమ. దాన్ని పరుపు మీద పడుకోబెట్టి లేచింది కమల. మూర్తి లోపలికి వచ్చి పరుపు మీద నిద్రపోతున్న కూతురికేసి తదేకంగా చూశాడు. ప్రేమ బాగా ఏడ్చిందా? నేరం చేసిన వాడిలా అడిగాడు. కమల కాసేపు ఊరుకుని అంది, లేదు. భార్య ముభావంగా ఉండటానికి మూర్తి సహించలేకపోయాడు. చాలా తొందరపడ్డాను కమల అన్నాడు. కమల వెటకారంగా అంది, మనం ఎంత తొందరపడ్డా పర్వాలేదు. పిల్లలు ఏడ్చి ఊరుకుంటారు గాని మనల్ని అడగరు. మూర్తి సిగ్గుపడిపోయాడు. తనలాగే కమల కూడా తొందరపడితే రామాన్ని ఎన్నిసార్లు దండించాల్సి ఉండేదో బాగా తెలిసింది ఆ క్షణం. నిజమే కమల, ఎన్నోసార్లు అంటుంది. పిల్లలు తెలియకే తప్పులు చేస్తారు. పెద్దవాళ్ళు తెలిసి వివేకంతో వాళ్ళని సరిదిద్దాలి. అంతేగాని ఆవేశాలు కోపాలు తెచ్చుకొని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా పిల్లల్ని పట్టుకు చావబాదితే వాళ్ళేమైపోతారు? ఎవరికి చెప్పుకుంటారు? నిద్రలేచిన కూతుర్ని ప్రేమగా ఎత్తుకుని తిప్పాడు మధుమూర్తి వీపు నిమురుతూ. కూతురు తండ్రికి చేరువైంది. ఓసారి కమల అంది, ప్రేమ చిక్కిపోతోంది. లోపల బెంగ పెట్టుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. బెంగ పెట్టుకోవడం ఏమిటి? దానికి పెద్దవాళ్ల దగ్గరే బాగా అలవాటు. ఇక్కడ నాయనమ్మ తాతగారు దాన్ని చేరతీయటం లేదు. రామం కూడా దాన్ని దగ్గరికి చేరనివ్వటం లేదు. ఏం చేసినా ముసలాయన కసరటం, అది ఏడుస్తూ పడుకోవటం అలవాటైపోయింది. పోనీ కమల, ఆయన తత్వం అలాంటిది. ఏం చేస్తాం చెప్పు? అవును, ఆ సంగతి మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. పిల్లలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ మధ్య సామరస్యం ఎలా ఉంటుంది? వాళ్ళకి కావలసింది ప్రేమ. అది లోపిస్తే వాళ్ళ మనస్తత్వాలు దారుణంగా మారవచ్చు. కమల సైకాలజిస్ట్లా మాట్లాడుతుందని మధుమూర్తి హాస్యం చెయ్యలేదు. ఆ సైకాలజీ గురించి తను కూడా కొంచెం ఆలోచించాడు. ప్రేమని గురించి నువ్వేం బాధపడకు కమల. తల్లిదండ్రులం మనం ఉండగా దానికెప్పుడూ లోటు రాదు అన్నాడు. కమల సంభ్రమంగా చూసింది. బిడ్డల విషయంలో తండ్రి అలాంటి శ్రద్ధ వహిస్తానంటే ఏ తల్లైనా సంతోషిస్తుంది, తృప్తిపడుతుంది. అవుననుకోండి, అయినా దాని ప్రపంచం అంతా మనిద్దరితోనే లేదు కదా అంది. మధుమూర్తి కొడుకుని పిలిచాడు. బుజ్జగిస్తూ చెప్పాడు, చెల్లితో నువ్వు జట్టుగా ఉండటం లేదు కదూ? చెల్లి మన ఇంట్లోనే ఉంటుంది గాని ఎక్కడికి పోతుంది చెప్పు? చక్కగా మీరిద్దరూ కలిసి ఆడుకోవాలి, కలిసి బళ్ళోకి వెళ్ళాలి,
అమ్మ చెప్పినట్టు వినాలి అంటూ ఓ పావుగంట బాగా నచ్చజెప్పాడు. ఏది మీరిద్దరూ జట్టుగా నించోండి అంటూ నవ్వుతూ అన్నాచెల్లెళ్ళ చిన్నారి చేతులు కలిపి ఇద్దరికీ స్నేహం కుదిర్చాడు. తండ్రి ప్రతి విషయానికి కలుగజేసుకోడు. కలుగజేసుకుని చెప్పాడు అంటే దాన్ని మీరటానికి వీల్లేదు. ఆ సంగతి రామానికి తెలుసు. రావే చెల్లి ఆడుకుందాం అంటూ ప్రేమని తీసుకుపోయాడు రామం. తండ్రి చూస్తుండగా దాన్ని సైకిల్ తొట్టులో కూర్చోబెట్టి ఇల్లంతా ఉత్సాహంగా తిప్పాడు. కమల హృదయం చల్లబడింది. కానీ ముసలాయనకు ఆ దృశ్యం కంటకింపయింది. ఒరే రాముడు, నీకో కథ చెప్తాను, ఇలా రా అంటూ మనవణ్ణి ఆదరంగా పిలిచాడు. నేను రాను, చెల్లి నేను ఆడుకుంటున్నాం, మా నాన్న ఆడుకోమన్నాడు అంటూ సైకిల్ విసిరిగా తొక్కుకుంటూ పోయాడు రామం. పిల్లల దృష్టిలో తండ్రికి ఎంత విలువ ఉంటుందో తెలుసుకోగలిగాడు మధుమూర్తి. కమల వేదాంతినిలా అంది. కొంతకాలానికి మనం ఇద్దరం ఉండం. అప్పుడు పిల్లలు వాళ్ళలో వాళ్లే ఆప్తులై ఆ లోటు భర్తీ చేసుకుంటూ ఉంటారు. అందుకే తోడబుట్టిన వాళ్ళు అభిమానాలతో ఉండాలంటారు. భార్య మొహంలో చిత్రమైన తృప్తి చూశాడు మధుమూర్తి. ఒక్క ప్రేమ విషయంలోనే కాదు, రామం విషయంలోనైనా మామగారికి ఉన్న అనురాగం ఏ కోవకి చెందిందో కమలకి అర్థం కాదు. పిల్లల సహజమైన లక్షణాలన్నీ ఆయనకి చాలా విరుద్ధంగా కనిపిస్తాయి. వాళ్ళు తుళ్ళుతూ గెంతుతూ అల్లరి చేస్తూ ఆడుకుంటుంటే ఆయన బొత్తిగా సహించలేడు. మొహమంతా నోరు చేసుకుని, కోతి వెదవల్లారా, వెదవల్లరి మీరును, ఓ మూల కూర్చుంటారా లేదా అంటూ మంచం మీద నుంచి లేచి పిల్లల్ని ఇల్లంతా తరుముతాడు. అందిన వాళ్ళని ఒక్కో చెరుపు చెరుస్తాడు. అక్కడితో వాళ్ళ ఉత్సాహం నీరు కారిపోయి గొల్లుమని ఏడుస్తుంటే కమల కలగజేసుకోక తప్పదు. పిల్లలు ఆడుకుంటుంటే మీకెందుకా కోపం అంటుంది. కోపం ఏమిటి, చెవులు గొళ్ళు పడేలా అరుస్తుంటే ఎంతకని భరించటం, నిక్షేపంలా ఓ మూల కూర్చోరాదు. పిల్లలు మూల కూర్చుంటే పెద్దవాళ్ళ ఆడుకునేది ఏమిటా వెధవాట, కోతుల్లా గెంతటమేనా, గంతులెయ్యకుండా కిక్కురు మనకుండా ఇంకెలా ఆడుకుంటారు? మన పిల్లలు మన ఇంట్లో ఆడుకోకపోతే ఎక్కడికి పోతారు? పోనీ మీరే నిద్రైనా పోతున్నప్పుడు అల్లరి చెయ్యొద్దన్నా బాగుంటుంది గాని నిత్యం 24 గంటలు వాళ్ళని బుద్ధిగా కూర్చోమంటే ఏమైపోతారు? కేకలెయ్యకండర్రా అని చెప్పాను. అంత మాత్రానికే వాళ్ళని నేనేదో మింగేసినట్టు అంతగించుకుపోతావెందుకు? వాడేం చేస్తున్నాడో చూసావా అసలు? తలుపుల మీదకి కిటికీల మీదకి ఎగబాకుతున్నాడు. అక్కడి నుంచి దబీ దబీమని ఉరుకుతున్నాడు. అవును, అలా గొంతులెయ్యకపోతే వాళ్ళకి తిన్నదెలా అరుగుతుంది? ఆరోగ్యం ఎలా బాగుంటుంది? ఎంత అల్లరి చేస్తూ ఆడుకుంటే అంత చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు. ఉంటారు. అక్కడి నుంచి ఊడి కింద పడితే మా బాగా ఉంటారు. మరేం ముంచుకుపోదు. తగిలితే ఓ దెబ్బ తగులుతుంది. పడిపోతావ్ అంటూ మనం అరవడం కంటే ఓసారి పడి లేస్తే వాళ్ళకే తెలిసి వస్తుంది. సింగినాదం తెలిసొస్తుంది. ఆఖరికి ఆడముండ కూడా వాడితో సమంగా గొంతులేస్తుంది. ఏ కాలో చెయ్యో ఫటుక్కున విరిగితే అవుతుంది ముండ పని. ఆడముండకే కాదు, మగ వెధవకైనా కాలు చెయ్యి విరిగితే కష్టమే. గొంతులేస్తూ ఆడుకున్నంత మాత్రాన కాళ్ళు చేతులు ఫటుక్కుమంటూ మీకు సంబరం కలిగేలా విరిగిపోవు. అలా అయితే పిల్ల వెధవలంతా పెద్ద వెధవలు కాకుండానే కుంటి వెధవలై ఉండేవాళ్ళు. కోడలి తర్కానికి అంతులేని కోపం వచ్చేసింది ముసలాయనికి. నువ్వు మాటలు నేర్చావే, నీతో నేనేం నెగ్గగలను? కట్టుకున్నవాడే నోరు మూసుకుని ఊరుకున్నాడు. నిర్ఘాంతపోయింది కమల. మామగారు పెద్ద మనిషి, కోడలితో అంత చౌకబారుగా మాట్లాడటం అత్తగారు తనతో ఎలా దెబ్బలాడినా సహించవచ్చు. కోడలు కొడుకుని అప్రయోజకుణ్ణి చేసిందనా ఆయన అభిప్రాయం? కమల గదిలోకి పోవటంతో తాత్కాలికంగా ఆ దెబ్బలాట ఆగింది. కానీ పిల్లల్ని పెద్దవాళ్ళు చీటికి మాటికి కసిరి కొడుతున్నంత కాలం ఇంట్లో ఏ దెబ్బలాట రేగకుండా ఎలా ఉంటుంది? అమ్మా, బఠానీలవాడొచ్చాడు, కొనవే అమ్మా, కొనవే అంటూ మారం సాగించింది ప్రేమ. అప్పటికే శేషమ్మవాణ్ణి పిలిచింది. రామం వెనకే ప్రేమ కూడా పరిగెత్తింది.
ఎందుకర్రా వెధవ బఠానీలు మీరును, కటుకు కటుకుమంటూ పళ్ళన్నీ నొప్పులు అంటూ కసురుకున్నాడు ముసలాయన. పిల్లల కోసమా మీకోసమా బఠానీలు కొంటోంది? ఎందుకా అనవసరపు కేకలు అంటూ విసుక్కుంది శేషమ్మ. అవునవును, ఎవరికోసం కొంటున్నావో అంత శ్రమపడి నాకు తెలుసు. పిల్ల వెధవల మీద వంకెందుకు అన్నాడు ముసలాయన. వాళ్ళిద్దరూ జగడం వింటూ కూర్చోకుండా అత్తగారు బియ్యం పోసే లోపల ఓ బేడ ఇచ్చి బఠానీల వాణ్ణి పంపించేసింది కమల. ఓసారి తాతగారి పక్కలోంచి నెమ్మదిగా బ్యాటరీ లైట్ తీసి ఒళ్ళో పెట్టుకుని చాటుగానే వెలిగించాడు రామం. ఆ వెలుగు కాస్త అందరికీ కనిపించేలా గోడ మీద పడింది. ప్రేమ పకపక నవ్వుతూ చప్పట్లు కొట్టింది. ఒరే కోతి వెధవా, ఆ లైటు తీసావుట్రా గావుకేక పెట్టాడు ముసలాయన. గబగబా వచ్చి మనవడి చేతిలో లైటు కాస్త గుంజి లాక్కుని, రౌడీ వెధవా, ఈసారి తీసావంటే వీపు చిట్ల కొడతాను నెత్తురు చిమ్మేలాగా. డొక్కలో ఒక్క పోటు పొడుస్తాను, గిలగలా తన్నుకుని కింద పడతావు. ఒసే వెధవముండా, అన్నగారి ప్రతాపం చూసి ఇకిలిస్తున్నావుటే, 16 పళ్ళు రాలగొడతాను అంటూ పిల్లల్ని తిట్లతో చిత్రవద చేస్తూ లైటు అందకుండా పైబల్ల మీద పెట్టేశాడు. తాతయ్య, ఒక్కసారి చూపించవు, ఒక్కసారి చూపించవు అంటూ ఎగబాకుతున్న రామాన్ని దూరంగా తోసేశాడు. ఆ గోలంతా భరించలేక మధుమూర్తి, ఒరే రాము, నువ్విలారా అంటూ కేక పెట్టాడు. అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలాగా వచ్చాడు రామం. అన్నగారికి ఏం శిక్ష పడుతుందో అన్న భయం. ప్రేమ కూడా వచ్చి బిక్కుబిక్కుమంటూ చూస్తూ నించుంది. ఏమిట్రా గోల? ఆయన ఆయన లైటు నువ్వెందుకు ముట్టుకున్నావు అంటూ కోపంతో గద్దించాడు తండ్రి. చూద్దామని నాన్న. ఏం చూస్తావు? ఇంకెప్పుడూ ముట్టుకోకు, తెలిసిందా? కళ్ళెర్ర చేసి చూశాడు మధుమూర్తి. అలా అడుగు వెధవని, గడ్డిపెట్టు, ఆ ముండ ఒకటి వాడికి సాయం అంటూ అక్కడికి వచ్చాడు ముసలాయన. పిల్లలంటే మీరెందుకంత గిట్టనివ్వరు అని మధుమూర్తి అడిగేస్తే ఎంత బాగుణ్ణు. అది చేతగాని మధుమూర్తి పిల్లల్ని మరోసారి హెచ్చరించాడు. తండ్రి మాటలకు తల తాటించి ఒప్పేసుకున్నాడు రామం. కానీ కొడుకు మనసు కమలకు తెలుసు. ఆ బ్యాటరీ లైటు ఎలా వెలుగుతుందో చూడాలని వాడి కోరిక. ఎన్నోసార్లు తాతగారిని అడిగాడు. ఆయన కసిరి కొట్టడంతో దొంగతనంగానైనా తీసి చూడాలని అలా ప్రయత్నించాడు. అది వీలు కాలేదు. వాడి అభిలాష ఏమిటో అర్థం చేసుకోకుండానే వార్నింగు ఇచ్చి ఊరుకున్నాడు మధుమూర్తి. కమల అంది, ఆ లైటు ఒక్కసారి విప్పదీసి ఆ బ్యాటరీలు, బల్బు, గొట్టం అన్నీ చూపిస్తే వాడి కుతూహలం ఎప్పుడో తీరిపోయేది. అది ఎలా వెలుగుతుందో, అందులో ఏ రహస్యం ఉందో తెలుసుకోవాలని వాడికి ఎన్నాళ్ల నుంచో ఉంది. మధుమూర్తి జవాబేం చెప్పలేదు. నిజానికి అప్పుడే ఊహ తెలుస్తున్న పిల్లలకి ప్రపంచమంతా ఇంద్రజాలంలా కనిపిస్తుంది. ప్రతి వస్తువు అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్గిపుల్లలు మండటం, అగరత్తుల్లోంచి కమ్మటి పొగ రావటం, కాగితం ముక్క కాలి నల్లబడిపోవటం లాంటి సామాన్యమైన విషయాలన్నీ వాళ్ళకి కుతూహలంగా కనబడతాయి. విమానం కాకిలాగే ఎగురుతుంటే ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. అందరిలాగా రేడియో మాట్లాడుతుంటే ఆనందంతో గంతులేస్తారు. అదేమిటి, అదెందుకు అంటూ 1,90,000 ప్రశ్నలు వేస్తారు. ఆ అభిలాషే వాళ్ళ భవిష్యత్ సౌధానికి మెట్లు కడుతుంది. ఆ అభిరుచే ఆ సౌధానికి గమ్యం ఏర్పరుస్తుంది. రామం ఇంజనీర్ అవుతాడేమో అనుకుంది కమల. బ్యాటరీ లైట్ తెచ్చి కొడుక్కి చూపించే ప్రయత్నమేమీ చెయ్యలేదు మధుమూర్తి. నిర్లిప్తంగా ఇంటి కప్పుకేసి చూస్తూ మడత కుర్చీలో వెనక్కి వాలి పడుకుని ఉన్నాడు. అంతవరకు భర్త వైఖరి గమనించని కమల కాస్త కంగారు పడింది. మధుమూర్తికి బొత్తిగా డబ్బు ఇబ్బందుల్లో మతి పాడు చేసుకుంటున్నట్టున్నాడు. ఎటు చూసినా అప్పులు, వడ్డీలు తప్పితే కనుచూపు మేరలో ఆస్తి అన్నది కనిపించటం లేదు. కమల మెడలో 2 వరుసల గొలుసు తప్ప 2 ఏళ్ల క్రిందట గాజులు అమ్మనే అమ్మాడు. అప్పుడు కాస్త మెరుగైన పరిస్థితి మళ్ళీ యథాస్థితికి అయింది. ముందు ముందు ఖర్చులు పెరిగే కాలం గాని తరిగే కాలం కాదు. ఎప్పటికీ తని సంసారాన్ని సరిదిద్దగలడు? అయోమయం. ఉదయం వేళ శేషమ్మ వంట చేస్తోంది. కమల గదిలో పక్కలు సర్దుతోంది.
వంటగదిలో నాయనమ్మ వెంట వెంటే తిరుగుతున్న ప్రేమ కెవ్వుమంటూ ఏడవటం వినిపించింది అందరికీ. చేతిలో దుప్పటి వదిలేసి గబగబా వెళ్ళింది కమల. ఏమైంది అంటూ. దగ్గరికి వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. ఉల్లిపాయల పుట్ట ఎలా గుమ్మరించిందో చూడు. తన తప్పేం లేదని చిందరవందరగా పడ్డ ఉల్లిపాయలకేసి చూపించింది శేషమ్మ. నిజమే, ప్రేమ ఇటు అటు తిరుగుతూ ఉల్లిపాయల బుట్ట తిరగతోసింది. అయితే కొట్టటం ఎందుకు అంది కమల. కొట్టక ముద్దెట్టుకుంటారుటే, అది పారబోసినవన్నీ ఎత్తిపెట్టుకుంటూ కూర్చుంటే యువతల నా పనేంగాను. మీరు పనిమాని సర్దుతూ కూర్చోనక్కర్లేదు. దాన్నే ఎత్తమంటే లక్షణంగా ఎత్తుతుంది. ప్రేమ ఉల్లిపాయలన్నీ ఏరి పుట్టలో వేసేయమ్మా. నాయనమ్మకి పని ఉంది. నువ్వే వంపేశావు కదా అంది కమల. ప్రేమ ఏడవటం మానేసి పడిపోయిన బుట్ట తిన్నగా పెట్టి చిన్ని చిన్ని చేతులతో ఉల్లిపాయలన్నీ ఏరి బుట్టలో వేసేసింది. శేషమ్మ మూతి ముక్కు తిప్పుకుంటూ, ఉల్లిపాయలు కాబట్టి ఏరించావు, బాగానే ఉంది. ఏ నెయ్యో వంచేస్తే ఏం చేస్తావు అంటూ సాగదీసింది. ఏం చేస్తానా? 4 రోజులు అన్నంలో నెయ్యి వేయటం మానేస్తాను. నువ్వు నెయ్యి పారబోసేశావు కదా, నీకు నెయ్యి లేదు అని చెప్తాను. చేసిన తప్పు తెలుసుకుంటుంది. అయినా పిల్లలు చేసే ప్రతి పనికి శిక్షలు వేస్తామా? కొన్నిసార్లు మందలించి ఊరుకుంటాం. నిన్న రామం జోళ్ల నిండా బురద పట్టించుకొస్తే ఏం చేశానో చూశారుగా. 2 అంటించమని తాతగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. సబ్బు ఇచ్చి వాణ్ణి బాత్రూంలో కూర్చోబెట్టి జోళ్ళు తెల్లగా కడుక్కోమని చెప్పాను. కష్టపడి జోళ్ళు కడుక్కున్నప్పుడు అవి తిరిగి మాపుకోకూడదన్న వివేకం వాడికే వస్తుంది. ఏమో తల్లి, నీలాగా చదువుకున్నామా తగలబడ్డామా? మాకేం తెలుస్తుంది? తెలియనప్పుడు చెప్పింది అర్థం చేసుకుంటే బాగుండిపోయేది. నన్ను ఆక్షేపణలు చెయ్యటం బాగా తెలుసు మీకు అంటూ వెళ్ళిపోయింది కమల. తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెట్టి వాటిని ఈడ్చుకుంటూ సరదాగా పచార్లు చేస్తున్నాడు రామం. ఒరే మూర్తి, నీ చెప్పులు తగలేస్తున్నాడ్రా. ఇలా రా, ఇక్కట ఒకటి తగలనియ్యి. మట్టి కరుస్తాడు వెధవ, చెప్తే వినటం లేదు అంటూ తెగ అరుస్తున్నాడు ముసలాయన. పిల్లలతో మీకా పంతం ఏమిటి? చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడిచినంత మాత్రాన అవి ఏం తగలబడిపోతాయి? ఏ పని చెయ్యకుండా కట్టకట్టుకుని మూల కూర్చోమంటే పిల్లలు కూర్చుంటారా అని మధుమూర్తి అడిగేస్తే ఎంత బాగుండును. అది చేత కాదు, సరికదా. ఒరే రామం అంటూ ఒక్క గావుకేక పెట్టాడు. రామం భయంతో నించుండిపోయాడు. చెప్పులు తీసుకెళ్ళి తలుపువార పెట్టేశాడు. అయిందా అబ్బాయి గారి పని? ఇందాకటి నుంచి నేను చెప్తే విన్నావా? కోతి వెధవా అని పళ్ళికిలించాడు ముసలాయన. నువ్వే కోతి వెధవ్వి, గాడిద వెధవ్వి, నువ్వే నువ్వే అంటూ వీధిలోకి పరిగెత్తాడు రామం. చూసావట్రా మూర్తి, విన్నావట్రా మాటకు మాట ఎలా అన్నాడో అంటూ ఉక్రోషంతో ఫిర్యాదు చేసుకున్నాడు కొడుక్కి తండ్రి. మధుమూర్తి అంతా విన్నాడు. తన కొడుకుని తాతగారు తిట్లు తిట్టడం నచ్చలేదు. తన బిడ్డల తండ్రి అయినా తన మీద తన తండ్రికి ప్రేమ ఉంది కదా, తనకు మాత్రం తన పసిబిడ్డల మీద ప్రేమ ఉండదు. ఆ విషయం తండ్రికి ఎందుకు అర్థం కాదు? మహా మంచి మంచి అలవాట్లు నేర్పేస్తున్నానని అంటుందిగా వాళ్ళమ్మ. పెద్ద చిన్న లేకుండా వాడలా ముసలాయన్ని తిట్టి వెళుతుంటే తనకేం పట్టనట్టు ఊరుకుందేం అంది శేషమ్మ కలగజేసుకుంటూ. నిజానికి కమల మనస్సు కుతకుతలాడి పోతోంది ముసలాయన చేష్టలకి. మధుమూర్తి ఊరుకుంటే తను కలుగజేసుకోవటం ఎందుకులే అని ఊరుకుంది. తాతకి మనవడికి ఎంత సామరస్యం ఉందో కమలకి తెలియంది కాదు. ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేస్తాడు గాని ముసలాయన చెప్పిన పని చేస్తే చెయ్యడు రామం. విసనకర్ర అందించమంటే వినడు, మంచినీళ్లు తెచ్చిపెట్టమంటే వినడు. వాడికి ఊహ తెలుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతోంది. కమల అంది, పిల్లల్ని కొట్టి తిట్టి బలవంతాలు చేసి ప్రేమలు పుట్టించగలమా? వాళ్ళని ఆదరించిన వాళ్ళనే వాళ్ళు ప్రేమిస్తారు. పిల్లల్ని చేరిక చేసుకోలేకపోయినందుకు పెద్దవాళ్ళు సిగ్గుపడాలి గాని
వాళ్ళు మాటకి మాట అప్పగించారని కాదు. ఆ మాట ఎప్పుడూ అంటూనే ఉంటుంది కమల. అవునులే, ఎవరెళ్ళపోతే తనకెందుకని ముసలాయన ఊరుకోకూడదు అంటూ సణుక్కోసాగింది శేషమ్మ. కమల చాలా విచారించింది. పెద్ద వయసుల్లో ఉండాల్సిన గుణాలు అత్తమామలకు ఏ కోశానా లేవు. అదే తన తల్లి తండ్రి అయితే అసలు పిల్లలు ఏ తప్పు చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎంత చిలిపితనం చేసినా పెద్దవాళ్ళు పట్టించుకోరు. పైగా నవ్వుకుంటారు. మురిసిపోతూ వాళ్ళ చేష్టల్ని చెప్పుకుంటారు. బొత్తిగా ఓర్చుకోలేకపోవటం, చీటికి మాటికి కోపం తెచ్చుకోవటం, నోటికి వచ్చిన బండతిట్లు తిట్టిపోయటం పెద్దవాళ్ళు చెయ్యనే లేరు. జీవితంలో చరమదశకి చేరిన వాళ్ళకి తాత్కాలికావేశాలు కలుగవు. అనుభవాలతో తలలు పండి ఉంటాయి. వయసులో ఉన్నవాళ్ళు బలహీనతలకు, కోపతాపాలకు వయసు మళ్ళిన వాళ్ళు దూరంగా ఉంటారు. సంసార సమస్యలు, బాదరబందీ అంతా చాలించుకుని, ఆధ్యాత్మిక చింతన అధికం చేసుకుని, విరిసిన పుష్పాల్లా కళ్ళ ముందు కదలాడే పిల్లల్ని ముద్దు చేస్తూ ఆనందం పొందుతారు. అలాంటి తత్వాన్ని, ఆ సహజత్వాన్ని తన తల్లిదండ్రుల్లో చూసింది కమల. ఏ వయసుకి తగ్గ లక్షణాలు ఆ వయసులో ఉండకపోతే అలాంటి వ్యక్తులు ఎదుటివారికి జుగుప్స కలిగిస్తారు. రాము బిక్కుబిక్కుమంటూ లోపలికి వచ్చాడు. ఒరే మూర్తి, దొంగ వెధవ వచ్చాడ్రా, ఇందాక తిట్టిపోయాడు, కనుక్కో అంటూ బిత్తరచూపులు చూసుకుంటూ వస్తున్న మనవడి గుట్టు బయట పెట్టేశాడు ముసలాయన. మధుమూర్తి సగం అయిష్టంగానే కొడుకును నిలదీశాడు. తాతయ్యని తిట్టచ్చా, తప్పు కదూ అంటూ ఒకటి అంటించాడు ఆయన సంతృప్తి కోసం. జరిగిందానికి కమల సహించలేకపోయింది. తరువాత మూర్తితో అంది, మీకు పితృభక్తి అంత అపారంగా ఉంటే ఆయన పాదాలకి రోజు 2 పూటల పువ్వులు పోసి పాదపూజ చేయండి. అంతేగాని ఆయన మెహర్బానీ కోసం అన్యాయంగా పసివాళ్ల జీవితాలు నాశనం చెయ్యకండి. అబ్బబ్బా, ఎప్పటికప్పుడు నీ లెక్చర్లు వినలేక చేస్తున్నాను అంటూ కోపంగా విసుక్కున్నాడు మధుమూర్తి. ఈ మధ్య మూర్తికి కోపం, చిరాకు అతిగా వస్తున్నాయి. ఇంటికి వస్తే శాంతి లేకుండా చేస్తున్నారు. ఎలాగోలా ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటే చాలని పిల్లాన్ని కేకలేయటం గాని అన్నాడు సంజాయిషీలాగా. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే కేకలేయాల్సింది పిల్లల్ని కాదు, సాధ్యమైనంత గటువుగానే అంది కమల. మూర్తికి కోపం ఎక్కువవుతున్నట్టే కమలలో మృదుత్వం బాగా సన్నగిల్లుతోంది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పటం చేతకానప్పుడు ఆ బాధ భరించండి. ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇది ఇక ఇలాగే ఉంటుంది. అవును, ఇలాగే ఉంటుంది. నీరసంగా కూర్చుండిపోయాడు మూర్తి. కమలని మాత్రం తనేమనగలడు? ఎలా అనగలడు? మొగుడి మీద కోపం వచ్చినా, అత్త మీద కోపం వచ్చినా, చివరికి పని మనిషి మీద కోపం వచ్చినా పిల్లల్ని చావబాదుకునే తల్లుల్ని ఎరిగి ఉన్న మూర్తి కమలను ఎలా విమర్శించగలడు? తన విజ్ఞానాన్నంతా రంగరించి బిడ్డల్ని పెంచుకుంటోన్న తల్లిని ఎలా తప్పుపట్టగలడు? ఈ ఇంట్లో అనర్థాలకన్నింటికి కారణం తనే. కమల సంవత్సరం తిరగకుండానే గ్రహించింది. బయటపెట్టిందా నిజం. చదువుకున్న కమల పార్ట్ 4 కంప్లీట్ అయిందండి. మిగిలిన భాగం